హాయ్ ఫ్రెండ్స్, జిల్లాల వారీగా సదరం స్లాట్లు విడుదల, అలాగే దివ్యాంగులకు ఉచిత పరికరాల పంపిణీకి సంబంధించి తాజా అప్డేట్ అయితే వచ్చిందండి. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దివ్యాంగుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణకు సంబంధించి జిల్లాల వారీగా సదరం స్లాట్లు అలాగే ఉచిత పరికరాల పంపిణీకి సంబంధించి తాజా అప్డేట్ నేను మీకు జిల్లాల వారీగా ఇప్పుడు చదివి వినిపిస్తానండి. ముందుగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అర్హులైన దివ్యాంగులు సదరం స్లాట్ కోసం మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి మధుసూదన్ రాజు గారు ఒక ప్రకటన అయితే జారీ చేశారండి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లాలో ఉన్న అన్ని మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని, స్లాట్లో వచ్చిన సమయం తేదీల ప్రకారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో హాజరు కావాలంటూ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన వారు ఈ ప్రకటన అయితే జారీ చేశారండి. అలాగే మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఈ నెల 5వ తేదీ నుంచి మంచిర్యాల జనరల్ ఆసుపత్రిలో నిర్వహించే సదరం వైద్య శిబిరాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఒక ప్రకటన ద్వారా అయితే తెలియజేస్తున్నారండి. మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకుని నిర్దేశిత తేదీల్లో హాజరు కావాలని, నేటి నుంచి మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ అవకాశాన్ని కల్పించామంటూ ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే ఈ రోజు నుంచి 28వ తేదీ వరకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలు జరుగుతాయంటూ బసవతారకం హాస్పిటల్ వారు కూడా ఒక కీలక ప్రకటన అయితే జారీ చేశారండి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారా హిల్స్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు అయితే తెలిపాయి. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు క్యాన్సర్ వైద్య నిపుణులచే ఉచిత ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారన్నారు. తదుపరి అవసరమైన వారికి 20% తగ్గింపుతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవడానికి వీలు కల్పిస్తారు. అంతేకాకుండా ఫిబ్రవరి నెలంతా అత్యంత తక్కువ ఖర్చుతో హెచ్పివి వ్యాక్సిన్ తీసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. కేవలం ఒక డోసు సుమారు 4,000 రూపాయల ఖరీదైన ఈ వ్యాక్సిన్ 1,500 రూపాయలకే అందించనున్నారు. 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సు కలిగిన ఆడపిల్లలకు 6 నెలల వ్యవధిలో 2 డోసుల ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉండగా 15 నుంచి 26 వయస్సున్న యువతులకు 3 డోసుల వ్యాక్సిన్ అంటే 6 నెలల వ్యవధిలో 3 డోసులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ పథకం ఫిబ్రవరి మాసంలో మొదటి డోసు తీసుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అంటూ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారైతే ఈ మేరకు తెలియజేస్తూ ఉండగా, నేటి నుంచి దివ్యాంగులకు ఉచిత పరికరాల ఎంపిక ప్రక్రియ చేపట్టామంటూ జనగామ జిల్లాకు సంబంధించిన అధికారులు ప్రకటన అయితే విడుదల చేశారండి. ఆ సమాచారం ఈ విధంగా ఉంది. జనగామ జిల్లాలోని దివ్యాంగులు వయోవృద్ధులకు అలింకో హైదరాబాద్ సహకారంతో ఈ నెల 4వ నుంచి 6వ తేదీ వరకు సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఫ్లోరెన్స్ ఒక ప్రకటనలో తెలిపారండి. 4న స్టేషన్ గన్పూర్ రైతు వేదికలో, స్టేషన్ గన్పూర్, జఫర్గఢ్, చిల్పూర్, రఘునాథ్ మండలాల వారికి, 5న పాలకుర్తి మండల పరిధి ముత్తారం రైతు వేదికలో, పాలకుర్తి, దేవరొప్పులు, కొండకండ్ల మండలాలకు చెందిన వారికి, 6న కలెక్టరేట్ రూమ్లో నెంబర్ 6లో జనగామ రూరల్, జనగామ మున్సిపల్, లింగాల ఘనపురం, తరిగొప్పుల, నర్మెట్ట, బచ్చన్నపేట మండలాల వారికి శిబిరాలు నిర్వహిస్తామన్నారు. దివ్యాంగులు వయోవృద్ధులు తమకు కేటాయించిన శిబిరానికి సదరం సర్టిఫికేట్, ఆదాయం అంటే రేషన్ కార్డు అండి, అలాగే ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని సూచించారు. గత 5 ఏళ్లలో దివ్యాంగులకు సంక్షేమ శాఖ నుంచి లబ్ధి పొందిన వారు ఇప్పుడు అర్హులు కాదని చెప్తున్నారు. అంటే ఈ 5 ఏళ్లలో ఎవరైనా దివ్యాంగులై ఉండి ఉచితంగా పరికరాలు పొంది ఉంటే అలాంటి వారు అర్హులు కాదని, ఎలాంటి
పరికరాలు ప్రభుత్వం నుంచి ఉచితంగా పొందని వారు మాత్రమే అర్హులంటూ జనగామ జిల్లా అధికారులు అయితే ఈ కీలక ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో 4 నుంచి 5, 6 తేదీల్లో ఆయా మండలాల్లో ఈ ఉచిత ఉపకరణ ఎంపిక శిబిరాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయా మండలాల్లోని దివ్యాంగులు ఆయా తేదీల్లోని శిబిరాలకు హాజరై మీరైతే మీ అర్హతను బట్టి ఉచిత పరికరాలను అయితే పొందండి.